వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావుడి చేస్తే బొక్కలో వేయండి. రాష్ట్ర పోలీసులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. రేపు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి కేసీఆర్ భేటీ. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జరగనున్న సమావేశం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్. తెలంగాణ తల్లినెత్తిన కిరీటం చేతిలో బతుకమ్మ మాయమైందని ఎద్దేవా. సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన సినీ నటుడు అల్లు అర్జున్. రేవతి కుటుంబానికి 25 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటన. ఎవరైనా సరే పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావుడి చేస్తే అరెస్టు చేయండని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. పోలీసులంటే నేరగాళ్లు భయపడాల్సిందేనన్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన ఏ ప్రజాప్రతినిధి అయినా మర్యాదగా వ్యవహరించాలన్నారు. కబ్జాకోర్లు, కూనీకోర్లకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాప్రతినిధులైనా తప్పు చేస్తే ప్రోటోకాల్స్ హోదా వర్తించవని గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని హెచ్ఎండిఏ మైదానంలో హోంశాఖ నిర్వహించిన వేడుకల్లో సీఎం మాట్లాడారు. పేదలు, సామాన్యులు, బాధితులకు పోలీసులు అండగా ఉండాలన్నారు. నేరగాళ్ల హోదా చూసి పోలీసులు వెనక్కి తగ్గొద్దని అన్నారు. విధి నిర్వహణలో మరణించిన అధికారులు, పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం తెలిపారు. భావోద్వేగం తెలంగాణ రాష్ట్ర శాంతి భద్రతలను కాపాడడమే కాకుండా ప్రభుత్వం యొక్క ప్రతిష్టను పెంచే బాధ్యత మీ మీదనే ఉన్నది. మేమెంత చేసినా మీరు వ్యవహరించే విధానంతోనే ఈ ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు వస్తాయి. మీరు బాధితుల పట్ల గౌరవంగా, మర్యాదగా వ్యవహరించాలి. అప్పుడప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని నేను వింటుంటా. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే క్రిమినల్స్తో ఫ్రెండ్లీగా ఉండమని కాదు. నేను స్పష్టంగా మా పోలీస్ మిత్రులకు నేను చెప్పను. ఉద్వేగం. తెలంగాణ తల్లి కొత్త విగ్రహ రూపంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన అన్ని మాయం అవుతున్నాయంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ తల్లినెత్తిన కిరీటం, చేతిలో బతుకమ్మ మాయం. తల్లి కాళ్ల కడియాలు మాయం. తెలంగాణ రవాణాలో లోగోలో చార్మినార్, కాకతీయ కళాతోరణం మాయం. తెలంగాణ రైతుల భూములు మాయం. మూసి నడి ఒడ్డిన పేదల ఇండ్లు మాయం. టీఎస్లో ఎస్ మాయం. ఖజానాలో కాసులు మాయం. ఇలా మాయం చేయడం, మోసం చేయడం మినహా ప్రజలకు చేసిందేమిటి? ప్రజలకు ఒరిగిందేమిటి? జాగో తెలంగాణ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా తెలంగాణ తల్లి విగ్రహం నమూనా నిన్న బహిర్గతమైంది. ఈ నెల 9న సీఎం రేవంత్ రెడ్డి సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను మార్చింది. బంగారు అంచుతో కూడిన పచ్చటి చీర, ఎరుపు రంగు జాకెట్, నుదుటున్న తిలకంతో తెలంగాణ తల్లిని రూపొందించారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జ కంకులు ఉన్నాయి. విగ్రహం కింద గద్దపై బిగించిన పిడికిల్ని చిత్రీకరించారు. కాగా ఈ కొత్త నమూనాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ ఘటనపై సినీ నటుడు అల్లు అర్జున్ స్పందించారు. ఈ ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి 25 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా మహిళ మృతి తనను షాక్ గురిచేసిందన్నారు. ఈ విషాద ఘటన హృదయ వికారకమైందన్నారు. తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఓ వీడియోను విడుదల చేశారు. మొన్న తాము సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షోకు వెళ్లినప్పుడు అక్కడ మహిళ అనుకోకుండా మృతి చెందినట్లు తమకు తర్వాత తెలిసిందన్నారు. ఈ విషయం తెలియగానే తాను దర్శకుడు సుకుమార్తో
సహా సినిమా టీం అంతా షాక్కు గురైందన్నారు. గత 20 ఏళ్లుగా తాను దాదాపు అన్ని సినిమాలకు మెయిన్ థియేటర్కు వెళ్లి చూస్తూ వస్తుంటానని, ఇప్పుడు ఇలా జరగడం తమను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ఇది చాలా బాధాకరమైన అంశమన్నారు. ఇది మాటల్లో చెప్పలేనిదన్నారు. మొదట రేవతి కుటుంబానికి తాము ప్రగాఢ సానుభూతిని చెబుతున్నామన్నారు. ఎంత మాట్లాడినా, వారికి ఏం చేసినా వారికి జరిగిన నష్టం పూడ్చలేనిదన్నారు. కానీ తన శక్తి మేరకు వారి కుటుంబానికి అండగా ఉంటానన్నారు. తన వంతుగా రేవతి కుటుంబానికి 25 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. మీకు నేను ఉన్నాను, నన్ను నమ్మండి అని చెప్పడానికి ఈ డబ్బును ఇస్తున్నానన్నారు. రేవతి పిల్లలకు ఏ సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధమే అన్నారు. ఈ ఘటనలో గాయపడిన రేవతి కుటుంబ సభ్యుల ఆసుపత్రి ఖర్చులు కూడా భరిస్తామన్నారు. ఇది ఆ కుటుంబానికి చాలా క్లిష్ట సమయమన్నారు. వారికి ఏ అవసరం కావాలన్నా తాము ఉంటామన్నారు. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా దగ్గరికి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్ అవుట్ ఎక్కువ అవటం వల్ల నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్, ఆవిడ రేవతి గారని. అది తెలియగానే మేము సుకుమార్ గారు, మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇది వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు. సడన్గా ఇది జరిగేసరికి మేమందరం కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీమ్ కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయింది. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే కండోలెన్సెస్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ. మొత్తం రేవతి గారి ఫ్యామిలీకి కండోలెన్సెస్ ఫ్రమ్ మీ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప. మేము ఏం చేసినా ఈ లాస్, మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బి కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి వాట్ వీ వుడ్ లైక్ టు సే ఇస్ దట్ వీ వాంట్ టు టెల్ యూ దట్ వీఆర్ ఎమోషనలీ దేర్ ఫర్ యూ. మీకు ఏం కావాల్సిన, మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా వీ లైక్ టు టెల్ యూ దట్ వీ లైక్ టు బీ దేర్ ఫర్ యూ. అండ్ నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. This is just as a goodwill gesture. అంటే నేను I'm there for you. నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా I'd like to give them 25 lakhs rupees for their future, to secure their future. And especially పిల్లలు ఉన్నారంట. So to tell them that I'll be there for them. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా we'll try to be there as much as possible. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రేపు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఎల్బీనగర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వనస్థలిపురంకు చెందిన కె శివకుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో యువతను ఏకం చేసి ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని అన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.
ఉప్పునుంతల మండలం జ్ఞాప్తి సదగోడు గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొలికి మహేష్ అన్నకూతురి ఓని వేడుక మహోత్సవంలో డీసీసీ అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సతీమణి సిబిఎం ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ చిక్కుడు అనురాధ పాల్గొన్నారు. ఈ వేడుకలో మండల పార్టీ అధ్యక్షులు కట్టానంతరెడ్డి, అచ్చంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాసిన యాదవ్, మాజీ సర్పంచ్ మల్లారెడ్డి, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు. రోప్ ఆపరేషన్లో భాగంగా లోతుకుంట నుండి రాష్ట్రపతి నిలయం వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా వెలిసిన అక్రమ వ్యాపార సముదాయాలను ట్రాఫిక్ పోలీసులు, కంటోన్మెంట్ అధికారులు తొలగించారు. ప్రధాన రహదారికి ఇరువైపులా ఫుట్పాత్లపై ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న వ్యాపార సముదాయాలపై కొరడా జులిపించారు. అక్రమ వ్యాపార సముదాయాల మూలంగా వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాళ్ల సందర్భాలలో రహదారి ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి నేపథ్యంలో జేసీబీ సహాయంతో వాటిని కూల్చివేశారు. ఫుట్పాత్లను, రహదారులను ఆక్రమిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ ఎగ్తే, కంటోన్మెంట్ శానిటరీ సూపరింటెండెంట్ దేవేందర్ సమక్షంలో కూల్చివేతలు జరిగాయి. ఈరోజు ఎన్క్రోచ్మెంట్ రిమూవల్ భాగంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్స్లో మన సిపి గారి ఆపరేషన్ రోప్ భాగంగా కంటోన్మెంట్ అఫీషియల్స్తో కలిసి మనకు లోత్కుంట క్రాస్ రోడ్స్ నుంచి రాష్ట్రపతి నిలయం వెళ్ళే రోడ్లో బోత్ సైడ్స్ ఎన్క్రోచ్మెంట్ రిమూవల్ చేయడం జరిగింది. త్రూఅవుట్ హైదరాబాద్ అన్ని ప్లేసెస్లో కూడా ఈ ఫుట్పాత్స్ ఎన్క్రోచ్మెంట్ అట్లానే క్యారేజ్ వే ఎన్క్రోచ్మెంట్ ని తీయడానికి ఈ యొక్క ఆపరేషన్ ని మొదలు పెట్టాము. సో ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏమంటే ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళకి ప్రత్యేకంగా పార్కింగ్ పెట్టుకోవాలి. రోడ్ కానీ ఫుట్పాత్ కానీ ఎన్క్రోచ్ చేసి వాళ్ళ బిజినెస్ చేయొద్దు. వాళ్ళ ప్రెమైసెస్ లోపలనే బిజినెస్ చేయాలి. చాలా ఎస్టాబ్లిష్మెంట్స్, హోటల్స్ కానీ మిగతా ఎస్టాబ్లిష్మెంట్స్ లో లోపల కూడా ఒక బిజినెస్ నడుస్తుంటుంది, బయట కూడా ఒక చిన్నగా ఫుట్పాత్ పైన ఎన్క్రోచ్మెంట్ చేస్తున్నారు. దాంతో ప్రజలు పెడిస్ట్రియన్స్ వాక్ చేయడానికి ఉన్న ఫుట్పాత్ ని ఎన్క్రోచ్ చేశారు. దాంతో వాళ్ళు రోడ్ మీద రావాల్సింది వస్తుంది. అట్లాంటి దీంట్లో యాక్సిడెంట్స్ కూడా చాలా అయినవి. సో ఫుట్పాత్స్ ని క్లియర్ గా పెట్టుకోవాలి, సో దట్ అది పాదచారులకి అవైలబుల్ ఉంటుంది. అట్లనే రోడ్ పైన కూడా ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళు బేస్మెంట్ లో కొన్ని పార్కింగ్స్ ఉంటుంది. అది పర్మిషన్ తీసుకున్నప్పుడు పార్కింగ్ గా చూపించుంటారు. తర్వాత దాన్ని వేరే స్టోర్ రూమ్ లాగా కానీ లేదంటే వేరే వాళ్ళకి కానీ రెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటిది కూడా విషయం మన నోటీస్కి వచ్చింది. సో దాంతో వాళ్ళకి పార్కింగ్ లేకుండా రోడ్ మీదనే పార్కింగ్ చేస్తున్నారు. దాంతో రోడ్ విడ్త్ కూడా తగ్గుతుంది అండ్ ట్రాఫిక్ కండిషన్ అవుతుంది. సో ఈ డ్రైవ్ ని ఇట్లానే మనము కంటిన్యూ చేస్తాం. ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 108 అంబులెన్స్ హల్చల్ చేసింది. సినీపక్కిలో హైవేపై భయానక వాతావరణం సృష్టించిన అంబులెన్స్ ను చేజ్ చేసి పట్టుకున్నారు తెలంగాణ పోలీసులు. హయత్ నగర్ లో 108 చోరీ చేసిన దొంగ ఖమ్మం వైపు దూసుకు వెళ్లాడు. గతంలో ఇదే విధంగా అంబులెన్స్ ను చోరీ చేసినట్లు కేతేపల్లి ఎస్ఐ శివతేజ తెలిపారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ నుండి నకరికల్ పోలీస్ స్టేషన్ వరకు అంబులెన్స్ దొంగ పోలీసులకు దొరకకుండా తప్పించుకు వెళ్లాడు. చిట్యాల వద్ద అంబులెన్స్ ను ఆపడానికి ప్రయత్నించిన ఎస్ఐ జాన్ రెడ్డిని ఢీకొట్టి మరీ దొంగ పారిపోయాడు. కొర్లపహాడ్ టోల్గేట్ ను ఢీకొట్టి అంబులెన్స్ దొంగ పారిపోయాడు. ఎట్టకేలకు టేకుమట్ల స్టేజి వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలను పెట్టి అంబులెన్స్ తో పారిపోతున్న దొంగను కేతపల్లి ఎస్ఐ శివతేజ పట్టుకున్నాడు. బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 108 అంబులెన్స్ హల్చల్ చేసింది. సినీపక్కిలో హైవేపై భయానక వాతావరణం సృష్టించిన అంబులెన్స్ ను చేజ్ చేసి పట్టుకున్నారు తెలంగాణ పోలీసులు. హయత్ నగర్ లో 108 చోరీ చేసిన దొంగ ఖమ్మం వైపు దూసుకు వెళ్లాడు.
గతంలో ఇదే విధంగా అంబులెన్స్ ను చోరీ చేసినట్లు కేతేపల్లి ఎస్ఐ శివతేజ తెలిపారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ నుండి నకరికల్ పోలీస్ స్టేషన్ వరకు అంబులెన్స్ దొంగ పోలీసులకు దొరకకుండా తప్పించుకు వెళ్లాడు. చిట్యాల వద్ద అంబులెన్స్ ను ఆపడానికి ప్రయత్నించిన ఎస్ఐ జాన్ రెడ్డిని ఢీకొట్టి మరీ దొంగ పారిపోయాడు. కొర్లపహాడ్ టోల్ గేట్ ను ఢీకొట్టి అంబులెన్స్ దొంగ పారిపోయాడు. ఎట్టకేలకు టేకుమట్ల స్టేజ్ వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలను పెట్టి అంబులెన్స్ తో పారిపోతున్న దొంగను కేతేపల్లి ఎస్ఐ శివతేజ పట్టుకున్నాడు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఏఎస్పేట పోలీస్ స్టేషన్ను ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ రోజు ఏఎస్పేట పోలీస్ స్టేషన్కు తనిఖీ చేసినట్లు పోలీస్ స్టేషన్లో రికార్డులను తనిఖీ చేయడంతో పాటు దర్యాప్తులో ఉన్న కేసుల యొక్క స్థితిగతులను తెలుసుకున్నామని చెప్పారు. పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ పనితీరు సరిగ్గానే ఉందని గుర్తించామని, ఇదే క్రమంలో విధుల్లో పోలీసులకు ఎదురయ్యే సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నామని, చట్ట నిషేధితమైన గంజాయి, గ్యాబ్లింగ్, అక్రమ ఇసుక రవాణా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని డీఎస్పీ వేణుగోపాల్ అన్నారు. నేను పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆన్లైన్ మోసాలకు ఎవరు బారిన పడద్దు. అలాంటిది ఏమన్నా వాళ్ళకి అనుమానం వచ్చినా అలాంటి జరిగినా 1930 ఫోన్ చేయవలసిన అందరికి విజ్ఞప్తి. అదేవిధంగా ఏదైనా వాళ్ళ గ్రామాల్లో కానీ చిన్న విషయాలు జరిగినా 112 కాల్ చేయవలసిన అందరికీ. 45 రోజుల్లో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ తెలిపారు. సత్యసాయి జిల్లా పెనుగొండలోని సోమదంపల్లిలో రెవెన్యూ సదస్సు ప్రారంభించారు. సర్పంచులతో గ్రామీణ ప్రజలు పనులు చేయించుకోవాలని, ఆ బాధ్యత ప్రజలపైనే ఉందని ఆమె తెలిపారు. సచివాలయ సిబ్బంది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు అందజేయాలని సూచించారు. రాష్ట్రంలో 1వ తేదీనే ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేయుచున్నామని, ఏ రాష్ట్రంలో కూడా ఇది సక్రమంగా అమలు చేయలేదని మంత్రి సవితమ్మ తెలిపారు. దీపం 2 పథకం కింద మహిళలకు సిలిండర్లు పంపిణీ చేయుచున్నామని, పార్టీలు అతీతంగా అర్హులైన నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందజేస్తున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు సెంటర్ నరేంద్ర మోడీ గారితో మాట్లాడి నిధులు ఇచ్చారు కాబట్టి ఇక్కడ నిధులు కూడా సక్రమంగా ఉపయోగపెట్టుకోవాల్సిన బాధ్యత ఇక్కడ లీడర్లు ప్రజలందరికీ ఉందని కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఇంకా సచివాలయ ఉద్యోగస్తులు కూడా అంతే. సచివాలయ ఉద్యోగస్తులు కూడా కొంతమంది చాలా రెస్పాన్సిబిలిటీ గా ఫీల్ కావడం లేదు. ఇంకా వాళ్ళు నిధులు కూడా సరిగ్గా సేకరించడం లేదు సార్. కొంచెం ఇమీడియట్ గా రెస్పాండ్ కావడం లేదు. ఈ సమస్య కూడా చాలా చోట్ల, నాట్ ఓన్లీ ఇక్కడ, చాలా చోట్ల ఉంది. కానీ జీతం ఇస్తున్నది మనం. మీరు వాళ్ళతో పని చేయించుకోవాలి. పని చేయించకపోతే లీడర్ దృష్టికి తీసుకోండి, లేకపోతే నా దృష్టికి తీసుకోండి. ఇమ్మీడియట్ గా యాక్షన్ ఉంటుందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉదయం వచ్చి సచివాలయంలో ఎంతమంది ఎన్ని గంటలకు వస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, ఒక పక్క సచివాలయం ఉద్యోగస్తులు సరిగ్గా పనిచేస్తే ఇన్ని గ్రీవెన్స్లు కూడా రావు. వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాల్సిన కూడా ఉన్నాయి. వాళ్ళతో కూడా పని చేయించుకోవాల్సిన బాధ్యత మందుందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు మరి ఈ రోజు మన ప్రభుత్వం మనం ఏమైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇచ్చాం. 1వ తారీఖు 4,000 పెన్షన్ ఇచ్చాం. ఆదివారం 1వ తారీఖు వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే ఎన్డీఏ ప్రభుత్వం. భారతదేశంలో మన ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. 4,000 పెన్షన్ ఏ రాష్ట్రంలోనే ఇవ్వలేదు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే 4,000 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఏదంటే ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా దీపం 2 పథకం కింద మనం అనేక దీపం 2 కింద కూడా సిలిండర్లు ఇస్తున్నాం, ఉచిత ఇసుక ఇస్తున్నాం. ఇలాగా బలం పిలిచింది. మరి 5 సంవత్సరాల్లో బలం పిలిచిందనే ప్రోగ్రామే లేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏం పని చేశారో వాళ్ళకే అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళు రైతుల దగ్గరికి వెళ్తున్నారు. వచ్చారా మీ దగ్గరికి రైతులు? అధికారులు వచ్చారా? పొలం పిలిచింది, రాలేదా? సరే పంపిస్తాము. చూడండి ఏ పంట పెడితే, ఈ కాలానికి ఏ పంట పెడితే బాగుంటుంది, ఏమి
రైతులకు ఈ ఎరువులు వేస్తే ఏ విధంగా పెట్టుబడి పెరుగుతుంది, గిట్టుబాటు ధర ఎలా అయితే వస్తుంది అనే విషయాన్ని వీళ్ళు ఏపీకి మరోమారు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ 12 నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో 11, 12 తేదీల్లో తమిళనాడులో, 12న దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అంతేకాదు అల్పపీడనం వాయుగుండంగాను మారే అవకాశం ఉందన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావుడి చేస్తే బొక్కలో వేయండి. రాష్ట్ర పోలీసులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. రేపు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కేసీఆర్ భేటీ. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జరగనున్న సమావేశం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్. తెలంగాణ తల్లినెత్తిన కిరీటం, చేతిలో బతుకమ్మ మాయమైందని ఎద్దేవా. సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన సినీ నటుడు అల్లు అర్జున్. రేవతి కుటుంబానికి 25 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.